నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మన దేశంలో ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇంటర్నెట్ డేటా దొరికేసరికి చేతిలో 5,000 రూపాయల స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు తానే ఒక సుప్రీంకోర్టు జడ్జిలా ఫీల్ అయిపోతున్నాడు. ఎవడో పొలిటికల్ లీడర్ ఐటీ సెల్లో కూర్చొని 100 రూపాయలు విసిరేస్తే చాలు, ఏ మాత్రం జ్ఞానం, చట్టంపై అవగాహన లేకుండా ఏకంగా న్యాయస్థానాల మీద, గౌరవనీయ న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు వాగేస్తూ స్మియర్ క్యాంపెయిన్ అంటే దుష్ప్రచారాలకు తెరతీస్తున్నారు. కానీ ఈ ట్రోలర్ల కీబోర్డ్ వీరత్వానికి, పొలిటికల్ ఐటీ సెల్స్ వేసే చిల్లర వేషాలకు న్యాయ వ్యవస్థ లొంగదు అని తెలంగాణ హైకోర్టు చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక గట్టి సమాధానం దొరికింది. ఒకవైపు వేసవి సెలవుల వేడి, మరోవైపు కోర్టులో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన కేసులు. వీటన్నింటి మధ్య జస్టిస్ టి మాధవీదేవి ఏకంగా 12 గంటల పాటు ఏకబిగిన కేసుల విచారణ జరిపి హైకోర్టు చరిత్రలోనే ఒక నయా రికార్డు సృష్టించారు. అయితే కేంద్ర మంత్రి కొడుకు బండి సాయి భగీరథ్ పోక్సో బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేసరికి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై జడ్జి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఆశలు చూపుతున్నారట, నన్నెవరో ప్రభావితం చేస్తున్నారట, నా విచారణపై మీకు అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పండి, తప్పుకుంటాను అంటూ ఆమె వేసిన ప్రశ్నలకు లాయర్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు ఆ రాత్రి హైకోర్టులో ఏం జరిగింది? 12 గంటల పాటు ఒక జడ్జి కోర్టు హాల్లోనే కూర్చొని ఎలా పోరాడారు? సోషల్ మీడియా బ్యాచ్కు లాయర్లు ఎలాంటి కౌంటర్లు ఇచ్చారు? ఈ మొత్తం హైడ్రామాను ఈ వీడియోలో చూద్దాం. సామాన్యంగా ప్రభుత్వ ఆఫీసుల్లో 5 గంటలు దాటితే చాలు, ఫైళ్లు పక్కన పడేసి ఎప్పుడు ఇంటికి వెళదామా అని ఉద్యోగులు ఎదురు చూస్తుంటారు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా లాగిన్ అవ్వడమే ఆలస్యం, ఎప్పుడు లాగౌట్ అవుదామా అని చూస్తూ ఉంటారు. కానీ చట్టాన్ని కాపాడే న్యాయస్థానంలో, అది వేసవి వెకేషన్ బెంచ్లో జస్టిస్ మాధవీదేవి చేసిన పని చూస్తే ఎవరైనా సరే సెల్యూట్ చేయాల్సిందే. శుక్రవారం ఉదయం సరిగ్గా 10:30 గంటలకు ఆమె కోర్టు హాల్లోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి రాత్రి చీకటి పడే వరకు, ఆ తర్వాత అర్ధరాత్రి వైపు వెళ్లే వరకు కూడా ఆమె తన సీట్ నుంచి కదల్లేదు. స్కెడ్యూల్ ఎలా సాగిందో తెలుసా? ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఏకసభ్య ధర్మాసనంలో అంటే సింగిల్ బెంచ్లో నాన్ స్టాప్గా కేసులు విచారించారు. సరే, లంచ్ బ్రేక్ అయిపోయింది. మధ్యాహ్నం 2:15 మళ్ళీ సీట్లోకి వచ్చారు. అక్కడ నుంచి సాయంత్రం 5 గంటలు దాటే వరకు ద్విసభ్య ధర్మాసనంలో అంటే డివిజన్ బెంచ్లో మరో 20 కేసుల విచారణ జరిపారు. సరే, 5 దాటింది కదా, ఇక ఇవాల్టికి క్లోజ్ అనుకుంటే పొరపాటే. 5 గంటల తర్వాత మళ్ళీ సింగిల్ బెంచ్ ఎక్కి రాత్రి వరకు విచారణ కొనసాగించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆమె ఒక్కరే ఏకంగా 74 కేసులను విచారించారంటే నమ్ముతారా? ఇక్కడ విశేషం ఏంటంటే, వెకేషన్ బెంచ్ కదా అని ఏదో పైపైన చూసి వాయిదాలు వేసేయలేదు. రెగ్యులర్ కోర్టులో ఎలాగైతే ఇరుపక్షాల లాయర్ల వాదనలు గంటల తరబడి వింటారో, అలాగే ప్రతి కేసును అత్యంత ఓపిగ్గా విన్నారు. మధ్యలో బెంచ్లో ఉండే కోర్టు అధికారులు, అసిస్టెంట్లు అలసిపోయి షిఫ్టుల ప్రకారం మారుతూ వచ్చారేమో కానీ జడ్జి గారు మాత్రం ఏకబిగిన కేసులను క్లియర్ చేస్తూనే పోయారు. కొన్నింటికి నోటీసులు ఇచ్చారు, కొన్నింటికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తానికి జస్టిస్ మాధవీదేవి హైకోర్టు రికార్డు పుస్తకాల్లో ఒక చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించారు. ఇలా 74 కేసులు పూర్తి చేసుకుంటూ వచ్చేసరికి సమయం రాత్రి 9 గంటలు దాటింది. అప్పుడు మన దొరబాబు అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అబ్బాయి బండి సాయి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకొచ్చింది. అప్పటికే 10 గంటలకు పైగా విచారణ జరిపి అలసిపోయి ఉన్న న్యాయమూర్తి ఈ కేసు స్టార్ట్ అవ్వడానికి ముందే లాయర్లకు ఒక గట్టి షాక్ ఇచ్చారు. నేరుగా వాదనలు వినకుండా కోర్టు హాల్లో ఉన్న లాయర్లందరినీ ఉద్దేశించి ఆమె చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో వాదనలు వినిపించడానికి వచ్చిన లాయర్లందరికీ నేను ఒకటే అడుగుతున్నాను, నా విచారణపై మీలో ఎవరికైనా ఏ చిన్నపాటి అభ్యంతరం, అనుమానం ఉన్నా సరే మొహమాటం లేకుండా ఇప్పుడే ఈ క్షణమే చెప్పేయండి. నేను ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవడానికి అస్సలు వెనుకాడను అని కుండ బద్దలు కొట్టారు. ఆ మాట వినగానే కోర్టు హాల్లో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. బాధితురాలి తరఫు సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు, నిందితుడి తరఫు లాయర్ ఎస్ నిరంజన్ రెడ్డి, ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముగ్గురు ఒక్కసారిగా చేతులు జోడించి, అయ్యో లేదు మై లార్డ్, మీ విచారణపై మాకు పూర్తి నమ్మకం ఉంది,
మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పారు. కానీ జడ్జి ఆవేదన అంతటితో ఆగలేదు. లాయర్ల వైపు చూస్తూ, మీలో ఎంతమంది సోషల్ మీడియాలో ఉన్నారు, అక్కడ నా మీద జరుగుతున్న ఆ దుష్ప్రచారాన్ని మీరు గమనించారా అని ప్రశ్నించారు. ఒక హైకోర్టు జడ్జ్ ఓపెన్ కోర్టులో ఈ ప్రశ్న అడుగుతున్నారంటే ఆ ఐటీ సెల్ వెధవలు సోషల్ మీడియాలో ఎంత దారుణంగా వాగారో మీరే అర్థం చేసుకోండి. జస్టిస్ మాధవీదేవి ఓపెన్ కోర్టులోనే తన మనసులోని బాధను, ఆవేదనను బయటపెట్టారు. ఈ కేసును బట్టి నాపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారు. నాకు లేనిపోని తప్పుడు ఉద్దేశాలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో కథనాలు రాయడం ఎంతవరకు కరెక్ట్? ఇది నిజంగా చాలా బాధాకరం అని వాపోయారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కొందరు నన్ను ప్రభావితం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జడ్జికేవో ఆశలు చూపుతున్నారనే రేంజ్లో ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి ఆలోచించండి. చట్ట ప్రకారం కేసులో ఉన్న మెరిట్స్, డిమెరిట్స్ చూసి జడ్జిలు తీర్పులు ఇస్తారు. కానీ ఈ సోషల్ మీడియా ట్రోలర్లు ఎలా తయారయ్యారంటే తమకు నచ్చినట్టు తీర్పు వస్తే జడ్జి గ్రేట్ అంటారు. తమ పొలిటికల్ బాస్లకు వ్యతిరేకంగా వస్తే చాలు, వెంటనే సదరు జడ్జి క్యారెక్టర్ను, వారి వ్యక్తిత్వాన్ని అటాక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తారు. ఒక కేంద్ర మంత్రి కొడుకు కేసు అనగానే ఇటు ఒక పొలిటికల్ పార్టీ ఐటీ సెల్, అటు ఇంకో పార్టీ ఐటీ సెల్ రెండు వైపులా కూర్చొని కోర్టులో విచారణ సరిగ్గా మొదలవ్వక ముందే జడ్జిపై బురద జల్లడం స్టార్ట్ చేశాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా, జడ్జిలను మానసికంగా భయపెట్టేలా సాగుతున్న ఈ దారుణమైన ట్రెండ్పై జడ్జ్ ఓపెన్ కోర్టులోనే గొంతు విప్పడం ఈ ఐటీ సెల్ కూలీల ముఖం మీద గట్టిగా కొట్టినట్టయింది. జడ్జి అంతలా ఆవేదన చెందుతుంటే కోర్టులో ఉన్న సీనియర్ న్యాయవాదులు కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. నిందితుడి తరఫు సీనియర్ లాయర్ ఎస్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, మై లార్డ్, మీరేమీ బాధపడకండి. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరగడం ఇదేమీ కొత్త విషయం కాదు. గతంలో కూడా చాలా కేసుల్లో ఇలాగే చేశారు. న్యాయ వ్యవస్థను, జడ్జీలను భయపెట్టే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. వీటికి కోర్టులు లొంగవని సర్ది చెప్పారు. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చారు. గౌరవనీయ న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ అసత్య ప్రచారాన్ని, ట్రోలింగ్ను మేము ఇప్పటికే చాలా సీరియస్గా తీసుకున్నాం. ఈ విషయాన్ని స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. జడ్జిపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిని, ఆయా అకౌంట్లను స్క్రీన్ షాట్లతో సహా పోలీసులకు అప్పగించి వారిపై తక్షణమే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరామని కోర్టుకు తెలిపారు. అవును మరి, సామాన్యుడి మీద ట్రోల్స్ చేస్తేనే సైబర్ క్రైమ్ పోలీసులు లాగి పెట్టి కొడతారు. అలాంటిది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు జడ్జి మీద, అది విచారణలో ఉన్న కేసును ప్రభావితం చేసేలా పోస్టులు పెడితే పోలీసులు ఊరుకుంటారా? ఆ ఐటీ సెల్ వెధవల అడ్రస్లు వెతికి పట్టుకొని లోపల వేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ ఆల్రెడీ రంగంలోకి దిగిపోయింది. సో ఇదండి అసలు సంగతి. ఒకవైపు 12 గంటల పాటు నాన్ స్టాప్గా కేసులు విచారించి రికార్డు సృష్టించిన జస్టిస్ మాధవీదేవి నిబద్ధతను మెచ్చుకోవాల్సింది పోయి, కొందరు సోషల్ మీడియా కీబోర్డు వీరులు తమ పొలిటికల్ అజెండా కోసం న్యాయమూర్తులపైనే బురద జల్లడం నిజంగా ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. కోర్టులు ఎప్పుడు పార్టీల జెండాలు చూసి కానీ, తండ్రుల పదవులు చూసి కానీ తీర్పులు ఇవ్వవు. కేవలం ఆధారాలను బట్టి మాత్రమే పనిచేస్తాయి. ఈ కేసులో కూడా జడ్జ్ అన్ని విషయాలు పరిశీలించి తీర్పును ఈ నెల 21కి వాయిదా వేశారు తప్ప ఎవరికీ ఎలాంటి తాత్కాలిక ఉపశమనం ఇవ్వలేదు. మరి 12 గంటల పాటు ఓపిక్గా కేసులు విచారించిన జడ్జ్ రికార్డు విజయంపై, అలాగే సోషల్ మీడియాలో జడ్జిలపై జరుగుతున్న ఈ దారుణమైన ట్రోలింగ్పై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.